ఉపేంద్రచారి గారు డోర్నకల్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే ఉపేంద్ర గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. విశాల్ మేడం, 11/5/2008 మేడం. విశాల్ 11/5/2008. 2008. ఓకే. పేరు విశాల్. అవును సార్. ఏదైనా సమస్య ఉందండి? హలో. సమస్య చదువుకుంటున్నాడు మేడం. ఓకే ఓకే. 11/5/2008 పుట్టాడు. 11వ తారీఖు పిల్లలు పుడితేనండి ఇట్స్ మాస్టర్ నంబర్, ఒక అద్భుతమైనటువంటి నంబర్. 11వ తారీఖు పిల్లలు పుడితే జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. ఒకే నంబర్ 2 సార్లు వస్తాయి. చిరంజీవి గారికి ఒకే నంబర్ 2 సార్లు వచ్చింది, 22, 2. వీళ్ళది వచ్చి 11, 1. ఇలా ఒకే నంబర్ 2 సార్లు కనుక వస్తే మంచి బాగా క్లిక్ అవుతారు, జీవితంలో మంచి స్థితికి వస్తారు. ఈ అబ్బాయి డెస్టినీ కూడా 17 అని ఒక అద్భుతమైనటువంటి డెస్టినీ. మోడీ గారు కూడా 17, కేసీఆర్ గారు 17, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 17వ నంబర్ అమ్మ. ఈ అబ్బాయికి వచ్చి పేరు వచ్చి విశాల్ అని పెట్టారు, VISHAL. అంతేనండి. విశాల్లో 26వ నంబర్ అని చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉందమ్మా. ఇది వాళ్ళ ఎర్లీ లైఫ్లోనే మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతారు. అసలు ఎవరి పేర్లో కూడా 26వ నంబర్ రాకూడదు. 26వ నంబర్ వస్తే బాగా డెవలప్ అవుతూ ఒక్కసారిగా సడన్గా డిస్టర్బ్ అయిపోతుంటారండి. సో విశాల్ అనేటువంటి పేరు అంత బాగాలేదు. ఒక్కసారి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా 4000 నంబర్, స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. అన్నీ చూసి ఆ అబ్బాయికి నేమ్లో చిన్న కరెక్షన్ చేసి మంచి నంబర్ ఇస్తానండి. ఆ నంబర్ ప్రకారం అబ్బాయి బాగా చదువుకొని పైకి రావడానికి అవకాశం ఉంటుంది.